ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎల్ఏక్యూస్కి వచ్చేస్తాం. 5 మార్కులు 4 క్వశ్చన్లు రాయాలి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి? 13, 14, 15, 16 అనుకుంటా. 4 ఇస్తాడు. చూద్దాం ఎన్నున్నా ఎట్లా సాల్వ్ చేస్తామో చూసుకుందాం. ఫస్ట్ టైం ఇచ్చిండే వాల్యుయేట్ సొల్యూషన్. ఇది మనకి ఎట్లుందంటే ఏ మెథడ్ లెక్కలేదు. ఫస్ట్ యూనిట్ది U1 ఫస్ట్ యూనిట్ది. సో ఇది మనం ఎట్లా రాసుకుంటామంటే 1/x² + a² లేకపోతే x² - a². ఆ స్పెషల్ 9 ఫార్ములాస్ వచ్చే లెక్క రాసుకుంటాం. అది ఎట్లా రాసుకుంటామో చూద్దాం ఇప్పుడు. సొల్యూషన్ గివెన్ ఇంటిగ్రల్ 1/x² + 2x + 2. ప్రాబ్లమ్స్ అయితే ఏం డిఫికల్ట్ ఉన్నాయి. సో ఇంటిగ్రల్ 1/ ఇది ఎట్లా రాస్తామంటే ఏ ఫామ్ వచ్చేటట్టు రాస్తామంటే a² + 2ab + b². ఎందుకంటే 2xకి ప్లస్ ఉంది కదా, సో ప్లస్ రాస్తాం. a + b² వచ్చేటట్టు రాసుకుంటాం. అట్లా రాసుకోవాలంటే మనం ఏం చేయాలంటే x² ప్లస్ ఇది ఆల్రెడీ 2 ఉంది, 2 ఇంటూ x ఇంటూ ఈ 2x రావాలంటే దీనికి ఎంతతో మల్టిప్లై చేయాలి? 1. అంటే b వాల్యూ ఏమైంది? 1 కదా. సో +1² - 1² + 2. ఈడున్న నంబర్ని మీరు ఏం గెలకకూరి. సో ఇక్కడ b ఏదైతుందో దాన్ని +1² - 1² అని రాద్దాం. అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రొసీజర్ అన్నిటికీ వాడచ్చు మనం, అందుకని. సో ఇది కాస్త ఏమైంది? a² + 2ab + b². దట్ ఈస్ a + b². సిన్సులో రాసుకుంటాం. ఇది సిన్సులు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈచ్ 5 మార్క్స్ కదా. 1/x + b అంటే ఎంత? 1 కదా, ² ఈడికి అయిపోయింది. అంటే ఈ టర్మ్ వరకు అయిపోయింది మనకి. ఇది మొత్తం అయిపోయింది. ఏమేమి మిగిలింది? -1 + 2 dx. ఇంటిగ్రల్ 1/x + 1² +1. +1 ఎట్లా రాసుకుంటామంటే 1² అని రాసుకోవచ్చు కదా. 1 కదా 1² అన్నా కానీ అట్లా రాసుకుంటాం. 1² అని రాసుకొని ఇక మనకి ఏ ఫామ్లో వచ్చిందో చూసుకుందాం. ఏది వచ్చింది? ఇంటిగ్రల్ 1/ ఇది మొత్తం x² అనుకుంటాం, ఇది మొత్తం a² అనుకుంటాం. ఆ ఫార్ములా రాసుకొని సాల్వ్ చేసేస్తాం, అయిపోతుంది. చూద్దాం. సిన్స్ ఇంటిగ్రల్ 1/x² + a². అంతే కదా. x² + a² అంటే ఒకటే, మధ్యలో ప్లస్ ఉంది కదా. 1/a tan 1 x/a + c. మధ్యలో ప్లస్ ఉంటే మనకు ఫస్ట్ దిమాక్లోకి ఏం రావాలంటే tan 1 వస్తాయి. అది అయిపోయింది. సో ఈడ మనకి x అంటేనేమో x + 1, a అంటేనేమో 1. అంతే కదా, రాసేసినాం. ఈడ పక్కకు dx మర్చిపోవద్దు. సో ఇది ఈక్వల్స్ టు 1/a అంటే ఎంత? 1 కదా. 1 tan 1 x అంటే ఎంత? x + 1/1 + c. సో tan 1 ఆఫ్ x + 1 + c. మొత్తం అయిపోయింది. ఎట్లా రాయమని చెప్తాం మనం సొల్యూషన్? దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఇచ్చిన క్వశ్చన్ 1/x² + 2x + 2 dx is equals to tan 1 x + 1 + c. ఇంతే. ఇప్పుడు 13 అయిపోయింది కదా. 13b చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి? ఫైండ్ ద RMS వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చేసిండు. కాకపోతే మనకి బుక్లెట్ 32 పేజెస్ ఉంటాయి. లాస్ట్ పేజ్ వాడుకోండి. RMS వాల్యూ అంటే ఏంది? √MSV. ఇది కదా ఫార్ములా. MSV అంటే ఏం తెలుసు మనకి? 1/b - a ఇంటిగ్రల్ a to b f(x)² dx. ఈ రెండు తెలవాలి. ఎందుకంటే క్వశ్చన్ ఫస్ట్ అర్థం కావాలి కదా ఏం చేయాలో. RMS వాల్యూ అంటే √mean² అంటే మనం ఫస్ట్ mean² కనుక్కోవాలి. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి టర్మ్స్? b1, a1, f(x) ఇచ్చిండా లేదా? x ఈక్వల్స్ సొల్యూషన్ ఇచ్చిన దాంట్లోకినే రాస్తాను చూడు. గివెన్ y ఈక్వల్స్ టు 8 - 4x². ఈడ f(x) అంటే ఏందో వచ్చేసింది. f(x) అంటే ఎంత? √8 - 4x² వచ్చేసింది. ఇంకా మనకి ఏం తెలుసు? అండ్ x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 2. బిట్వీన్ ఈ 0 నుంచి 2 వరకు, 0 నుంచి
2 1 2 వరకు అంటే ఏంది a ఈక్వల్స్ టు 0 b ఈక్వల్స్ టు 2. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, డైరెక్ట్ ఆర్ఎంఎస్ కోము, ఫస్ట్ ఎంఎస్వి అనుకున్నాం. దేర్ ఫోర్ మీన్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్స్ టు 1/b మైనస్ ఏ. ఇక్కడ సింపుల్గా రాయొద్దు, ఫార్ములానే రాయాలి, ఎందుకంటే ఏ బిల్ రాసేసుకున్నాం కదా. a to b f of x హోల్ స్క్వేర్ dx, అంతే కదా. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎంఎస్వి 1/b ఎంత ఉంది మనకి, 2 కదా. 2 - 0 ఇంటిగ్రల్ 0 to 2 f of x హోల్ స్క్వేర్. f of x అంటే ఏంది, రూట్ కదా, అండర్ రూట్ ఆఫ్ 8 - 4x² హోల్ స్క్వేర్ dx. స్క్వేర్ రూట్ క్యాన్సల్. 1/2 0 to 2 8 - 4x² dx. 1/2 అప్లై చేసేద్దాం ఇక. 8x - 4x³ 3 0 to 2. సింపుల్ రాసుకుందాం. ఇంటిగ్రేషన్ 1 dx వచ్చేసి x ప్లస్ c, ఇంటిగ్రేషన్ x పవర్ n dx వచ్చేసి x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c, అంతే కదా. రాసేసినాం, అయిపోయింది. ఇక్కడ 8 కాన్స్టెంట్ కాబట్టి 8 × 1 కన్సిడర్ చేసుకుంటాం. సో 8x వచ్చింది, x² x³ 3 కాబట్టి మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇక మనం ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు 1/2 ఫ్లవర్ బ్రాకెట్ కూడా తీసుకుందాం, ఎందుకంటే చూద్దాం ఇప్పుడు. 8/2 - 4/2³ 3 ఇది మొత్తం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 0 కదా. సో 8/0 - 4/0³ 3 ఇంతే కదా. సో 1/2 ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ 16 - 4 × 2³ 2 3 కాదు, 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 2 to the 4 4 to the 8 అయిపోయింది. 1/2 ఎల్సిఎం తీసుకుందాం. 16 3 48 - 4 8 32. 1/2 32 లెక్క 48 పోతే 16/3. 2 1 2 8 8/3. ఏంది ఇది, ఎంఎస్వి అంటే 8/3. కాకపోతే మనం 8కే వదిలేస్తాం మ్యాక్సిమం. కాకపోతే మనకు కావాల్సింది ఆర్ఎంఎస్ కదా, ఆర్ఎంఎస్ అనుకున్నాం. ఇక్కడనే చేయొచ్చు చూడు. దేర్ ఫోర్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎంఎస్వి. సో అండర్ రూట్ ఆఫ్ 8/3. 8ని ఎట్లా రాసుకుంటామంటే 4 × 2/3. 4ని ఎట్లా రాసుకోవచ్చు, మళ్ళా ఇక్కడ చేద్దాం. ఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు 4ని 2√2/3 ఇంత సొల్యూషన్. మీరు లాస్ట్కి ఎట్లా రాస్తారంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 8 - 4x² ఈజ్ ఈక్వల్స్ టు 2√2/3. లేకపోతే ఇది మొత్తం ఎందుకు చూడాలనుకుంటే y అని రాసుకుందాం, ఇచ్చిన ఫంక్షన్, అంతే కదా. 7కి ఎండ్ చేసేస్తాం. మ్యాక్సిమం ఈడ మార్కులు కట్ చేయడానికి ఇవ్వకుండా చేయాలి మనం. ఇప్పుడు మనం ఇంకోసం చూద్దాం. ఏం చూద్దామంటే ఫైండ్ ద వాల్యూమ్. వాల్యూమ్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ మనకి ఫార్ములా గుర్తుకుండాలి. వాల్యూమ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b లిమిట్స్ అవి y² πy² dx. ఇది మనకు ఫార్ములా. కాకపోతే ఇక్కడ మనకి ఏ షేప్ ఇచ్చిండు, ఎలిప్స్ షేప్ ఇచ్చిండు, మేజర్ యాక్సిస్ అన్నాడు. ఫస్ట్ ఎలిప్స్ గీద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది -x యాక్సిస్ -y. మనకు తెలుసు ఈడ జాయిన్ కావాలంటే కండిషన్ ఏంది, a,0. దీన్ని a అనుకుంటా, దీన్ని a' అనుకుంటా, దీన్ని b అనుకుంటా, దీన్ని b' అనుకుంటా.
ఇది 0, b, ఇది 0, -b. ఇదేంది -a, 0 పాయింట్స్ గిట్ట రాసేసినాం. కాకపోతే ఇక్కడ మనకు మేజర్ యాక్సిస్ అన్నాడు కాబట్టి మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఒకవేళ మైనర్ యాక్సిస్ అన్నాడు అనుకో వై యాక్సిస్ తీసుకుంటాం. ఏది ఎలిప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. సో ఇక్కడ లిమిట్స్ వచ్చేసి x = -a, x = a తీసుకుంటాం. ఫార్ములా గిట్ట తెలుసు కదా. కాకపోతే ఈ ఈక్వేషన్లకి మనం y² ని ఫస్ట్ అలాగా రాసుకోవాలి. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమిచ్చిండు x² / a² + y² / b² = 1 ఇచ్చింది. ఈ ప్లస్ ఉన్న టర్మ్ నాట్ పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది y² / b² = 1 - x² / a². ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటా, అంటే ఎల్సిఎం తీసుకుంటా. a² - x². దీన్ని రాసుకున్నాక ఏం చేస్తామంటే y² / b² = రాసేసినాం కదా. ఇక మళ్ళీ ఇది ఎందుకు రాయడం, b²ని డైరెక్ట్ అవతలకి పంపిద్దాం. డివైడెడ్ బై ద 2 పోతే ఇంటూ కదా a² - x² / a². y² వాల్యూ వచ్చేసింది, దీన్ని 1 అనుకుంటాం. therefore required volume and x = -a, x = a. since major axis ఈ డైలాగ్లో రాస్తాం, అంత ఫరక్ పడదు మనకి. ఏం రాస్తాం ఇక్కడ, రిక్వైర్డ్ వాల్యూమ్ -a to a పై y² dx. ఇది మెయిన్ ఫార్ములా మనకి. సో -a to a పైది పై రాసిన, y² అంటే ఏంది b² ఇంటూ a² - x² / a² dx. ఇంతే కదా. ఇప్పుడు అలా మనకు కాన్స్టెంట్లు ఏమేమి ఉన్నాయో అవి మనం బయట రాసేసుకుంటాం. ఏమేమి ఉంటాయో బయట రాసేసుకుంటాం. పై అనేది కాన్స్టెంట్. సో b² π / a² -a to a a² - x² dx. ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ తెలుసు. ఏ ప్రాపర్టీ అంటే సిన్స్ ఇంటిగ్రల్ -a to a f of x dx = 2 కండిషన్లు ఉంటాయి. ఒకవేళ ఈ f of x అనేది ఈవెన్ ఫంక్షన్ అయింది అనుకో 2 × 0 to a, -aని తీసేసి 2 0 పెట్టుకుంటాం. f of x if f of x is even 0 if f of x is odd. ఇది ఈవెన్, ఇది ఆడ్, అట్లా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది. స్క్వేర్ టర్మ్ ఆబ్వియస్లీ ఈవెనే కాబట్టి b² / a² ఇంటూ పై 0 to a 2 × 0 to a, అంతే కదా. f of x ఏమి ఇచ్చిండు, a² - x² dx. సో 2π b² / a². దీన్ని వేసుకుందాం. ఇక ఏం చేద్దాం, a²x - x³ / 3 0 to a. సిన్స్ ఏంటండి ఇంటిగ్రల్ 1 dx = x + c, ఇంటిగ్రల్ x⁴n dx = x⁴n + 1/n + 1 + c. రాసేసినాం. 2π b² / a² ఇంకేం చేస్తాము, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. a² ఇంటూ a మైనస్ a³ / 3. ఇది ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తలే అంటే మొత్తం a² ఇంటూ 0 ఇది ఇట్లా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎట్లా 0 వచ్చేస్తుంది, a² of 0 మైనస్ a0 / ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. సో ఇక్కడ మొత్తం ఏమొస్తుంది, 2π b² / a². ఈ టర్మ్స్ ఏమొస్తుంది, ఈ టర్మ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే a² ఇంటూ a³ మైనస్ a³ / 3.
ఎల్సిఎం చేసుకుంటాం. అంతే కదా, ఈడ 1 ఎల్సిఎం 3 వస్తుంది. సో ఈ రెండింటికి వేస్తే 2a³ 4/3 పై a³b² కదా. స్క్వేర్ టర్మ్ ఈడ ఏ 2 టైమ్స్ ఉంది, ఈడ 3 టైమ్స్ ఉంది, అంటే ఏ మిగులుతుంది కదా. సో 4/3 పై a² ఇస్ ద సొల్యూషన్. అంతే. అండ్ లాస్ట్కి ఏం రాస్తాం, therefore volume of ellipse equals to 4/3 పై ab². ఒకవేళ సేమ్ ప్రొసీజర్ మనకు మైనర్ యాక్సిస్ 5 ఇచ్చిండు అనుకో, అప్పుడు ఇక్కడ ఫార్ములాలో ఏం చేంజ్ అవుతుంది అంటే, ఫార్ములా ఇక్కడ రాదు కదా, ఫార్ములాలో ఏం చేంజ్ అవుతుంది అంటే వాల్యూమ్ ఈక్వల్స్ టు -b/b x² dy వస్తుంది. అంతే. ఇందులో సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి సేమ్ వస్తుంది, కాకపోతే ఇక్కడ లాస్ట్ సొల్యూషన్ 4/3 పై సేమ్ వస్తుంది, a²b వస్తుంది. ట్రై చేయండి. ఇదైతే మనకు మస్తు ఇంపార్టెంట్, ఇది మస్తు సార్లు వచ్చింది. అంతే. మనకి ఈడేమి ఇచ్చిండు, సాల్వ్ డైరెక్ట్ ఇచ్చేసిండు. కాకపోతే ఇది ఇట వేరియబుల్ సపరబుల్ చేస్తాం, కాకపోతే ఇక్కడ మనకి x ప్లేస్లో x+y ఉంది. సొల్యూషన్ చూడంగానే గుర్తుపట్టాలంటే కొంచెం మనం ఇట ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా మనకి ఒక టర్మ్ ప్లేస్లో ప్లస్ లేకపోతే మైనస్ ఉంటే వేరియబుల్ సపరబుల్ అని చేసుకుంటాం. దీనికి మనం ఏం చేస్తాం, పుట్ x+y = v. డిఫరెన్షియేట్ దీన్ని 1 అనుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు x 1 + dy/dx = dv/dx. ఇవన్నీ ఉన్నట్టు పంపిస్తాం. dy/dx = dv/dx -1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x+y అంటే ఇది. therefore ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. ఏముంది ఫస్ట్ ఈక్వేషన్, dy/dx sin of x+y. అంతే కదా. dy/dx అంటే ఏం రాసుకోవచ్చు, dv/dx -1 = sin v రాసుకుంటాం. ఈ 1 అటు పంపించేస్తాం. sin v +1 అయిపోయింది. సో ఈ dxని ఇటు అటు పంపించేస్తాం. ఈ v టర్మ్ ఇటు పంపించేస్తాం. ఇక v దిక్కున్నాయి, x దిక్కు. x ఏం లేవు అంత పెద్ద. సో వచ్చేసినాక మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ పెడతాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides. So integrating dv/sin v +1 = integration 1 dx. ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. సో దీన్ని మనకు డైరెక్ట్ ఎట్లా లేదు. సో నేను దీన్ని ఏం చేస్తా అంటే రేషనలైజింగ్ చేస్తా. డినామినేటర్ ఇక్కడ మనకి రేషనలైజింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ పెట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం ఓన్లీ ఈ టర్మ్కి. సో sin v - 1 sin v - 1 × 1 sin v +1 into dv integration 1 dx x ప్లస్ ఇయా లేకపోతే లాగ్ ఇయా లాస్ట్కి చూద్దాం ఏం రాస్తాము. సో ఇట్లా వచ్చింది కదా. ఈడ ఇట్లనే ఎందుకు రాస్తాం అంటే న్యూమరేటర్ ఏం లేదు, డినామినేటర్లో a + b × a - b a² - b². ఇట్లా రాస్తాం. రాసేసినాం కదా. సో డినామినేటర్కి ఫార్ములా ఎందుకు రాసామో ఇటు ఇప్పుడు తెలుస్తాయి. sin v - 1 sin² v - 1². సో 1² ఎట్లా రాసుకోవచ్చు, 1 అని రాసుకోవచ్చు కదా. ఇటు x సిన్స్ మనకి ఇంకేం ఫార్ములా తెలుసు, sin² x
కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. ఈడ మ్యాక్సిమం చేసే తప్పు ఏంటంటే ఏం చేస్తాము, సైన్ స్క్వేర్ వి -1 సో +1 ఇటు రాస్తాం. ఈ కాస్ స్క్వేర్ అటు పంపిస్తాం కదా, మ్యాక్సిమం ఇక్కడ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తారు. కాకపోతే ఈ ప్లస్ ఉన్నది అటు పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇది ఒక్కసారి సింబల్లో చూసుకున్నాం అనుకో 5 మార్క్స్ మనకి ఏడుకోవు. సైన్ వి -1 బై మైనస్ కాస్ స్క్వేర్ వి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ రాస్తాం, వి ఉంటే వి రాస్తాం. డివి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఇక్కడ డివి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సైన్ వి బై ఈ మైనస్ని ముంగట రాసేస్తా, లాస్ట్ సాల్వ్ చేసుకున్నాక లోపలికి ఇంటి చేస్తే అయిపోతుంది. కాస్ స్క్వేర్ వి -1 బై కాస్ స్క్వేర్ వి. ఈ మైనస్ అలాగా న్యూమరేటర్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినట్టు. డివి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు మనం ఎట్లా రాసుకుంటాం దీన్ని, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, టాన్ వి మళ్ళీ 1 బై కాస్ వి కదా, సీకెంట్ వి. ఒక స్టెప్ రాద్దాం, ఏం కాదు. సైన్ వి బై కాస్ వి ఇంటూ 1 బై కాస్ వి -1 బై కాస్ స్క్వేర్ వి డివి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. క్లియర్, ఎంత క్లియర్ ఉంటే మనం అంత మంచిగా చేయొచ్చు. ఇక మనకి సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏం తెలుసు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్. అది రాస్తాం, మైనస్ ఇంటిగ్రల్ టాన్ వి మళ్ళా 1 బై కాస్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో వి ఉంది, వి -1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ వి డివి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అంతే కదా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములాలు ఉన్నాయి. ఇంటిగ్రేషన్ టాన్ వి సీకెంట్ వి అంటే ఏం రాస్తాము, సీకెంట్ వి మైనస్ ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ వి అంటే టాన్ వి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. ఈ మైనస్ని లోపలికి ఇంటూ చేస్తాం, మైనస్ సీకెంట్ వి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టాన్ వి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. వి అంటే మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ 5 కదా, అదే ఇందులో డినోట్ చేస్తాం. టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఫస్ట్ ప్లస్ ఉన్నది రాస్తున్నా, తర్వాత సీకెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. ఇంత సొల్యూషన్. ఇక ఖాళీ మనం ఏడేడా చూసుకోవాలంటే దీన్ని ఎట్లా రాసినాం, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏంది, టాన్ ఎక్స్, 1 బై కాస్ ఎక్స్ అంటే ఏంది, సీకెంట్ ఎక్స్. అవి ట్రిగ్నోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, కర్వ్వి మొత్తం మనం ఏదైతే డబ్బా కనుక్కోవాలో అదే డబ్బా ఇచ్చిండు. కాకపోతే ఇక్కడ మనం ట్రెపిజాయిడల్ చేయాలి, సింప్సన్స్ 1/3 చేయాలా అంటే 1/3 చేయాలి. దీనికి షార్ట్ కట్ 3 4 2. ఫస్ట్ మనం సప్పుడు దాకా ఇచ్చింది రాస్తాం. ఫస్ట్ సింప్సన్స్ రూల్ ఏముంటుంది, h/3 కదా. ఈ డబ్బా నుంచే హెచ్ గిటా కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా అని చెప్పి ఎక్స్ ఇచ్చిండు, వై ఇచ్చిండు. 1కేమో 3, 1.5కేమో 3.4, 2కేమో 3.7, 2.5కేమో 3.7, 3కేమో 2.7, 3.5కేమో 2.6, 4కేమో 2.1 ఇచ్చేసిండు. ఇక్కడికి హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లోవర్ లిమిట్ 1, బి వచ్చేసి అప్పర్ లిమిట్ 4. ఏబి మనము కన్సిడర్ చేయము. ఈడ హెచ్ డైరెక్ట్ రాసుకోవచ్చు. హెచ్ అంటే ఏంది, ఈ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్. సో 1.5 మైనస్ 1 కదా, 0.5 అంటే డిస్టెన్స్ ఎంత ఉంది, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5. ఈ నుంచి ఇడికి 0.5, మళ్ళీ ఈ నుంచి ఇడికి 0.5, 0.5, 0.5, 0.5, 0.5. దీన్ని మనం హెచ్ అంటాము. ఇక్కడ మనకి ఎన్న గిట కావాలంటే ఎన్నో 1 2 3 4 5 6 7. స్మాల్ n ఈక్వల్స్ టు 7 అని రాస్తాం. మనము ఖాళీ ఫార్ములాలో వాడేది ఏంది, ఈ ఒక్క టర్మే. సో ఈ రెండు మనకు అవసరం, ఫరకే పడదు, రాయకపోయినా ఏం కాదు. సో మనం ఏం చేస్తాం, బై సింప్సన్స్ 1/3 రూల్ అని పెట్టి చేసేస్తాం. దానికి మనకు డబ్బా కావాలి కాబట్టి క్వశ్చన్ దొరికిస్తున్నాం. బై
Simpson's 1/3 rule integral 1 to 4 y dx equals to y వాల్యూసే కదా ఇచ్చిన ఫంక్షన్ yలో రాసుకుంటాం h/3 ఇంటిగ్రల్ y0 ప్లస్ ఇక్కడ మనం నంబరింగ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇది y0 అన్నట్టు, ఇది y0, y1, y2, y3, y4, y5, y6, y0 ప్లస్ y6 ప్లస్ 4 ఇంటూ సింప్సన్స్ అంటే 3/4 వీళ్ళు ఎగ్జామ్లో రాసేయగలరు. లాస్ట్లో రాసుకోండి, మన షార్ట్ కట్ ఇది, అంటే మా మేడం చెప్పిన షార్ట్ కట్ ఇది. 4 ఇంటూ ఆడ్ కోఆర్డినేట్స్ y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ 2 ఇంటూ ఈవెన్ కోఆర్డినేట్స్. ఈవెన్ అంటే 2, 4 కదా, 2 ప్లస్ y4 రాస్తామంటే రాస్తాం. y6 ఎందుకు రాయామంటే y6 ఆల్రెడీ ఇక్కడ రాసేసినాం కదా, అయిపోయింది. ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సి అట్ లాస్ట్ అప్లికేషన్ దొరికింది. అలా డైరెక్ట్ అన్న ఒకటేసారి కొట్టేస్తాము. అది చూద్దాం. హెచ్ అంటే ఎంత? 0.5/3, y0 వచ్చేసి 3 ప్లస్ 2.1 ప్లస్ 4 ఇంటూ y1 3.4 ప్లస్ 3.7 ప్లస్ y5 2.6 ప్లస్ 2 ఇంటూ y2 3.7 ప్లస్ y4 2.7 రాసేస్తాం. ఇక ఏం చేస్తామంటే అన్న ఒకటేసారి ఇవి మొత్తం ఒకటేసారి కొట్టేస్తాం. చూద్దాం ఇప్పుడు. 3 ప్లస్ 2.1 ప్లస్ 4 బ్రాకెట్ స్టార్ట్ ఎట్లుంటారనే పెట్టాలి. 3.4 ప్లస్ 3.7 ప్లస్ 2.6 బ్రాకెట్ క్లోజ్. మీరు ఒక్క బ్రాకెట్ పెట్టకపోయినా ఎర్రర్ వస్తుంది. 2 బ్రాకెట్ 3.7 ప్లస్ 2.7 బ్రాకెట్ క్లోజ్. సో మొత్తం ఎంత వచ్చింది? 56.7. 0.5/3 ఇంటూ 56.7 ఇక్కడ ఉంటుంది కదా, ఈక్వల్స్ టు ఆన్సర్ ఇంటూ పెట్టి ఇది మీదనేమో 0.5 కిందికి రానికి ఈ యారో యూజ్ చేస్తాం బై 3 అంటే మనకి ఎంత వస్తుంది? 9.45 కదా. ఒకసారి మొత్తం క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఇక్కడ ఎంత వస్తే అంతనే రాయండి, అంతే. ఇక ఒకవేళ ఆన్సర్ ఫరక్ వచ్చినా రావచ్చు, చెప్పలేము. క్యాల్సీలో కొట్టండి 1-2 సార్లు అని కరెక్టే కొట్టాం. మళ్ళీ మనకు సింప్సన్స్ 1/3 రూల్ ఇచ్చిండు. షార్ట్ కట్ 342. కాకపోతే ఇక్కడ మనకు y వాల్యూ ఇచ్చేసిండు. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ నుంచి గివెన్ ఇంటిగ్రల్ 0 to 1 √1 - x² dx. హియర్ a అంటే లోవర్ లిమిట్ 0, b అంటే అప్పర్ లిమిట్. n ఇటు ఇచ్చిండు. n ఎంత ఇచ్చిండు? 1 కాదు, ఇది 4. n = 4 ఇచ్చిండు. క్వశ్చన్ తప్పు రాసిన. n = 4. సో h = b - a/n కదా. సో 0 - 1 b - a 1 - 0/4. 1/4 ఈజ్ నథింగ్ బట్ 0.25. అంటే మనం టేబుల్ గీసుకునేటప్పుడు x y = √1 - x² కదా. టేబుల్ గీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? 0 నుంచి 1 దాకా ఉండాలి. ఈ రెండు వచ్చేసినాయి. ఈ రెండింటి మధ్యలో ఏ నెంబర్లు వస్తాయంటే 0 ప్లస్ 0.25 ఒకటి, మళ్ళీ 0.25 ప్లస్ ఇది 0.5 ఒకటి, 0.5 ప్లస్ 0.25 0.75 ఒకటి, 0.75 నుంచి ఇంకొక 0.725 యాడ్ చేస్తే 1 వచ్చేసాయి. ఇక క్యాల్సీ కనిపించాలి అనుకుంటున్నా, డైరెక్ట్ క్యాల్సీలోనే కొట్టాలి. కొట్టేటప్పుడు ఎట్లా కొడతామంటే
ఇక్కడ ఫంక్షన్ మనకు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో జీరోకి ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేసేయాలి. ఎట్లా అంటే √ది తీసుకోవాలి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, 0 స్క్వేర్ కదా. మనకి ఎంత వచ్చింది 1. ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు. మళ్ళీ డిలీట్ ఒత్తుతాము, మళ్ళీ ఏసీ, మళ్ళీ √, మళ్ళీ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, 0.25 పెట్టాలి. బ్రాకెట్ స్టార్ట్ 0.25 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 4 డిజిట్స్ రాస్తాం మనం. 0.9682. మళ్ళీ సేమ్ డిలీట్ డిలీట్ డిలీట్. ఇక్కడ నేను 0.25 ప్లేస్లో 0.5 పెట్టి బ్రాకెట్ పెడతాం. 0.8660. సేమ్ మళ్ళా 0.75 హోల్ స్క్వేర్. 0.6614. లాస్ట్కి 1 పెట్టేస్తే మనకి ఏమొస్తుంది, -1 స్క్వేర్ 0 వచ్చేస్తుంది. సో ఇట్లా వాల్యూస్ క్యాల్సీలో కొడతాం. డబ్బా మంచిగా కొట్టుకొని ఎట్లా లైన్స్దే ఉంటుంది కాబట్టి మనకు ఫరక్ పడదు. ఒకటి ఎక్స్ట్రా కొట్టుకుందాం. ఎందుకు, y0, y1, y2, y3, y4 అది చేసేస్తాం. తర్వాత మనం ఏం రాస్తాం, బై సింప్సన్స్ 1/3 రూల్ అని చెప్పి చేస్తాం. ఇక బై సింప్సన్స్ 1/3 రూల్ ఎట్లా రాస్తాం, 3/4 కదా. ఇంటిగ్రల్ 0 to 1 y dx, లేకపోతే ఇచ్చిన ఫంక్షన్ dx ఈక్వల్స్ టు h/3 y0 ప్లస్ లాస్ట్ టైం ఎంత y4 ప్లస్ 3 ఇంటూ ఆడ్ y1 y3 y1 ప్లస్ y3 ప్లస్ 2 ఇంటూ y2. ఈవెన్ అది ఒకటే మిగిలింది. y4 ఈడ రాసినాం కాబట్టి మళ్ళీ రాయాం. వాల్యూస్ చేసుకుందాం. హెచ్ అంటే ఎంత వచ్చింది, 0.5 కదా. 0.5 కాదు, హెచ్ ఎంత వచ్చింది, 0.25 వచ్చింది. బై 3 y0 ఎంత 1 ప్లస్ 0 ప్లస్ 3 ఆఫ్ y1 0.9682 ప్లస్ y3 0.6614 ప్లస్ 2 ఇంటూ y2 0.8660. ఇవన్నీ డైరెక్ట్ క్యాల్సీలో ఒకటేసారి కొట్టేస్తాము. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే, మొత్తం ఒకటేసారి కొట్టేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 7.8070. therefore అని చెప్పి 0 to 1 y అన్న రాసుకుందాం, లేకపోతే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. అప్రాక్సిమేట్ వాల్యూ ఇంత అని చెప్పి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, సాల్వ్ y² మైనస్ xy dx ఈక్వల్స్ టు x² dy అని ఇచ్చిండు. ఫస్ట్ ఇట పవర్లో చూసుకుంటే మనకు y² ఎంత 2, xy ఎంత 1 ప్లస్ 1 అంతే కదా. x² ఎంత 2. పవర్లో సేమ్ ఉన్నాయి. సో మనం దాన్ని ఏమని రాసుకుంటాం, hd హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పుట్ y ఈక్వల్స్ టు vx అనేది తీసుకుంటాం. ఇది రఫ్గా క్వశ్చన్ చూడంగానే మనకి ఇన్ని థాట్స్ రావాలి. పవర్లో కన్సిడర్ చేస్తాం. ఇది మొత్తం చేసినాక వేరియబుల్స్ సపరబుల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం ఈ ఇన్లకేనే dy/dx రాసుకుందాం. సో సొల్యూషన్ గివెన్ y² మైనస్ xy dx ఈజ్ ఈక్వల్స్ టు x² dy. ఇంకోటి వేరియబుల్ సపరబుల్ ఎందుకు చేయమంటే, ఇక్కడ మనం y కామన్ తీసినాం అనుకో, ఒక y ఉండిపోతుంది. సో ఆ మెథడ్ చేయలేం. వేరియబుల్ సపరబుల్ అయిపోయినాక ఏంది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అట్లా ఇటు అనుకోవచ్చు. ఈ dx నటు పంపిస్తే x² ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, y² మైనస్ xy/x² ఈక్వల్స్ టు dy/dx. దీన్ని ఎట్లా రాస్తా అంటే, dy/dx ఈజ్ ఈక్వల్స్ టు y² మైనస్ xy/y². దీన్ని 1 అనుకుంటా. ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పుట్ అనేది పక్కకు రాసుకుందాం. ఇక ఇవి మొత్తం రబ్ చేసేద్దాం. పుట్ y ఈక్వల్స్ టు vx, dy/dx ఎంత వస్తుంది,
ఈ ఒక డైలాగ్ రాయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈ రెండు వేరియబుల్స్ కాబట్టి వి ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. సిన్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యువి వాడినాం, యువి డాష్ ప్లస్ వియు డాష్ ఇంతే. పడ్డది వీడియోలో ఇట. అప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. సిన్స్ ఫ్రమ్ వన్ ఫస్ట్, లేకపోతే దేర్ ఫోర్ ఫ్రమ్ వన్ అని రాసుకుంటాం. దేర్ ఫోర్ అన్న రాసుకో, సిన్స్ అన్న రాసుకో, ఇంకా ఫస్ట్ ఈక్వేషన్ వన్ రాద్దాం. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్. వై ప్లేస్లో మనం ఏం పెడతాం, విఎక్స్ పెట్టేస్తాం. ఇక్కడ డివై బై డిఎక్స్ ఇట పెట్టాలి మనం, అది మర్చిపోదు. వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు vx whole square is equals to x into vx by x square. v plus x dv by dx is equals to v square x square minus equals to as minus vx square by x square. ఇందులోకి మనకి కామన్ వస్తుంది, x square కామన్ వస్తుంది, v square minus v by x square. x square వన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మనం దీన్ని ఏం చేస్తాం, వేరియబుల్ సపరబుల్ చేస్తాం. ప్లస్ వి నాట్ పంపిస్తే మైనస్ వి. సో ఇంతే కదా, మైనస్ వి మైనస్ టూ వి. ఈ డిఎక్స్ని ఫస్ట్ అక్కడ పంపించేస్తా. ఇది మొత్తం ఇటు పంపించేస్తాం. ఇంటిగ్రేట్ అప్లై చేస్తా, ఎందుకంటే వేరియబుల్ సపరబుల్ వచ్చింది కాబట్టి. సాల్వ్ చేసేసుకుంటే వెళ్ళిపోతాం ఇక. ఎందుకు రాసినామంటే ఇది మనకి ఏ మెథడ్లో లేదు. సో ఎట్లా రాసుకుంటాం దీన్ని, ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ లెక్క రాసుకుంటాం. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఉంది మైనస్ టూ ఏబి గిట్ ఉంది, ఇంటూ వన్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి, బి అంటే వన్. సో ఆ బిని నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసిన, అందుకు ఇట్లా వచ్చింది. ఇది కాస్త ఏమవుతుందంటే బి మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్. సిన్స్ రాద్దామా, a square minus 2ab plus b square is equals to a minus b whole square. రాసేసినాం. dv equals to log x. ఇది కాస్త మనకు ఫార్ములా ఏముంది, ఇంటిగ్రల్ 1 by x square minus a square dx is equals to, ఇక్కడ మనకు మైనస్ ఉంది. సో 1 by 2a, 9 ఫార్ములాస్కి వెళ్ళిపోతాం. log of x minus a by x plus a. ఒకవేళ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకో, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ వస్తుంది, ప్లస్ సి. ఇది ఫార్ములా. ఇక్కడ ఎక్స్ అంటే ఏంది, వి మైనస్ వన్, ఏ అంటే వన్. దేర్ ఫోర్ 1 by 2 of 1 log of x అంటే ఎంత, వి మైనస్ వన్ మైనస్ వన్, వి మైనస్ వన్, ఏ అంటే మైనస్ వన్ బై వి ప్లస్ వన్ మైనస్ వన్. వి ప్లస్ ఏ కదా, సారీ, వి మైనస్ వన్ ప్లస్ వన్, ఏకి ప్లస్ వన్, ఎక్స్ వచ్చేసి వి మైనస్ వన్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. ఇక్కడ లాగ్ సి ఎందుకు రాసిన అంటే ఇడగిట లాగ్ ఉంది, ఇడగిట లాగ్ ఉంది, సి గిట లాగ్లో రాసిన అయిపోయింది. ఈ 1/2 అక్కడ పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ వి మైనస్ వన్ మైనస్ టూ బై వి equals to 2 of log x plus log c. So log of v minus 2 by v is equals to 2 log of x dot c. ఎందుకంటే
log a plus log b is equals to log ab రాసుకుంటాం కాబట్టి ఇట మనం ఏం రాసుకోవచ్చు, m log a is equals to log a power m log of v minus 2 by v is equals to log xc whole square. అంతే కదా. సో లాగ్ రెండు దిక్కులో లాగ్ ఉంది, లాగ్ తీసేస్తాం. ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్, సి స్క్వేర్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే సి అన్న రాసుకోవచ్చు. సి ఏంటంటే కాన్స్టెంట్. సో ఈ v నాటు పంపించేస్తా, v మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు v ఎక్స్ స్క్వేర్ సి. ఇప్పుడు మనం vని సబ్స్టిట్యూట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్స్ టు vx, v ఈజ్ ఈక్వల్స్ టు y బై ఎక్స్ కదా, ఇంతే కదా. సో y బై ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సి. ఒక ఎక్స్ ఇక్కడ రెండు ఎక్స్, సో ఒక ఎక్స్ మిగులుతుంది. సాల్వ్ చేసి రాసేస్తాం ఇక అంతే. ఎట్లా అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం తీసుకుంటాం. y మైనస్ 2x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు y ఎక్స్ సి. ఇది అటు పోతే మళ్ళా స్క్వేర్ అయిపోతుంది. ఎక్స్ ఇంటూ y ఎక్స్ సి, y మైనస్ 2x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ yc. ఈ రెండు టర్మ్లు అన్నట్టు పంపించేస్తా. ఎక్స్ స్క్వేర్ yc ప్లస్ 2x మైనస్ y ఈక్వల్స్ టు 0. ఇన్ ద సొల్యూషన్. ఇప్పుడు లాస్ట్ సమ్ ఇక సాల్వ్ dy బై dx ప్లస్ y cos x. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇది చూడంగానే ఎట్లుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకుంటాం. కాకపోతే మనకేముండాలి, ఖాళీ dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q, py ఈజ్ ఈక్వల్స్ టు q. కాకపోతే ఈడేంది y క్యూబ్ ఎక్స్ట్రా టర్మ్ ఉంది. సో ఏం చేస్తాం, సొల్యూషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ప్లస్ y cos x ఈక్వల్స్ టు y క్యూబ్ sin 2x డివైడ్ by y cube on both sides. లేకపోతే ఈ y క్యూబ్ని అటు పంపించేయండి. 1 by y క్యూబ్ డివిజనే కదా ఇది, dy by dx ప్లస్ y cos x ఈజ్ ఈక్వల్స్ టు y క్యూబ్ బై y క్యూబ్ sin 2x. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేయట్లే, డివైడ్ అని రాసినందుకు రాస్తున్నా. y క్యూబ్ వన్స్ ఈడ 3 టైమ్స్ ఉంది, ఆడ 3 టైమ్స్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 1 by y cube dy by dx plus y by y cube ఇక్కడ వన్స్ ఇక్కడ ట్వైస్, 3 టైమ్స్లో ఒక్కసారి పోతుంది కదా, sin 2x. సో దీన్ని ఎట్లా రాస్తామంటే ఈక్వేషన్ని 1 by y cube dy by dx మైనస్ 1 by y square cos x ఈక్వల్స్ టు sin 2x. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఎందుకు అనుకున్నామో ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే టర్మ్ ముంగట్ ఉందో దాన్ని ఏం చేసుకుంటాం, పుట్ మైనస్ 1 by y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు v. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, అప్పుడు దీనికి డైరెక్ట్ లేదు కాబట్టి y పవర్ మైనస్ 2 వేస్తాం. ఇక్కడ dv బై dx వచ్చేస్తుంది. ఇది కదా ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మైనస్ ముంగట రాస్తాం. మైనస్ 2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 1. ఇది x కాదు కాబట్టి dy బై dx ఈక్వల్స్ టు dv బై dx. దీన్ని సాల్వ్ చేసి ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 బై y క్యూబ్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు dv బై dx. ఇంతే కదా. కాకపోతే మనకు కావాల్సింది ఏంది, ఖాళీ 1 by y క్యూబ్ dy బై dx కావాలి. సో ఈ 2 ఇంటూ ఉన్నది అటు పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది కదా. సో 1 by y క్యూబ్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 dv బై dx. ఇట్లా రాసేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏముంది, 1 by y క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ 1 by y స్క్వేర్ cos x ఈక్వల్స్ టు sin 2x. దీన్ని ఇక్కడ dy బై dx ఉంటుంది. సో
దీన్ని మొత్తం ఏం రాసుకోవచ్చు 1/2 dv/dx మైనస్ v cos x ఈక్వల్స్ టు sin 2x. ఈ టూని మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే దీని ముందు పెట్టి ఏముండదు. సో ఈ టూని కామన్ తీస్తా ఫస్ట్. ఇక్కడ 2 లేదు కాబట్టి ఇంటూ అవుతుంది. సో ఈ 2 అటు పంపించేస్తాం. అయిపోయింది. సో ఇక్కడ డైలాగ్ ఏం రాస్తామంటే ఇట్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ V. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎట్లా చెప్తున్నాం? dv ముంగట 1 ఉంది, dv/dx ముంగట 1 ఉంది, ఇక్కడ v ముంగట ఖాళీ v టర్మ్ v పవర్ 1 ఉంది. సో చెప్తాం కంపేర్ చేస్తే దేంతో చేస్తాం అబౌవ్ ఈక్వేషన్ విత్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. కాకపోతే ఇలా మనం v అని రాసినాం కదా, ఈ y బదల్ v రాస్తాం అంతే. we get p is equals to -2 cos x, q is equals to sin 2x. మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాసినాం. మనకి ఏం తెలుసు? నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుంటాం, ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx. దాన్ని సాల్వ్ చేసుకుంటాం. దాన్ని సాల్వ్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ p అంటే -2 cos x dx. ఈ పవర్ -2 ముంగట రాస్తాం, ఇంటిగ్రేషన్ cos x అట్లనే రాస్తాం. ఇప్పుడు అది ఇట రాసేస్తాం. -2 ఇంటిగ్రేషన్ cos x అంటే ఏంది? ప్లస్ sin x, అంతేగా. ఇంటిగ్రేషన్ పోతుంది చేసేటప్పుడు -2 sin x వస్తుంది. ఇదేంది? IF కదా. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ అని చెప్పి y ఇంటూ IF is equals to integral q into IF dx. IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ y ఇంటూ e పవర్ -2 sin x ఈక్వల్స్ టు q అంటే ఎంత? ఇక్కడ మనకి sin 2x. sin 2x 2 sin x 2 sin 2x. ఇది జర అప్పుడప్పుడు చూసుకోండి. 2 sin 2x అది ఇక్కడ ఈక్వేషన్ రబ్ చేసినాం కాబట్టి తెలియదు మనకి. 2 sin 2x IF అంటే ఏంది? ఈ పవర్ -2 sin x dx. ఇక్కడ మనకు ఒకటే థాట్ రావాలి, ఎక్స్పోనెన్షియల్ ఇచ్చినప్పుడు యూవీ వాడడం మనం. ఎందుకంటే ఇక్కడ యూవీ యూజ్ చేయాలి అసలు పోతే. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ కాకుండా వేరేది ఏది వచ్చినా యూవీలో మనకి వచ్చేస్తుంది. దీనికి బర్నాలిస్ అంటే ఎంత కంటిన్యూయేషన్ చేసినా సొల్యూషన్ రాదు. సో నేను దీన్ని ఎట్లా రెడ్యూస్ చేస్తున్నా అంటే ఈ లెఫ్ట్ సైడ్ అట్లనే ఉంటుంది, సేమ్ అట్లనే రాద్దాం. ఖాళీ రైట్ సైడ్ది ఇంటిగ్రల్ 2 ఇంటూ sin 2x ఏం రాసుకోవచ్చు? 2 sin x cos x రాసుకోవచ్చు ఇంటూ ఈ పవర్ -2 sin x dx కదా. ఏదో ఒక టర్మ్ని నేను -2 sin x అని రాసుకుంటాను. సో ఈ టర్మ్ని -2 sin x రాస్తా. సేమ్ ఈడ ఈ పవర్ -2 sin x రాస్తా. రాసేసినాం, అయిపోయింది. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఏదో ఒకటి చేసుకుందాం, అయిపోతుంది. మిగిలింది ఏంది? 2 మిగిలింది, cos x మిగిలింది. అంటే 2 cos x dx రాసినాం. అంతా మంచిగానే ఉంది. ఈడ ఒక మైనస్ పెట్టినాం, ఈడ మైనస్ పెట్టుకుంటే మనకు కావాల్సిన ప్లస్ వచ్చేస్తుంది కదా. సో పెట్టుకున్నాం, అయిపోయింది. ఎందుకు పెట్టుకున్నామో ఇప్పుడు తెలుస్తుంది. పుట్ -sin x -2 sin x ఈక్వల్స్ టు t. ఇది మనకు ప్రాపర్గా లేదు, పుట్ అని తీసుకొని చేసుకుంటాం. సో డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు కాదు, ఇక్కడ బోత్ సైడ్స్ చేస్తాం. 2 sin x కి 2 cos x dx ఈక్వల్స్ టు dt. ఎందుకు పెట్టినామంటే ఇక్కడ 2 cos x dx వస్తుంది కదా, దాన్ని dt అని రాసుకుంటాం, ఈ పవర్ t. దేర్ ఫోర్ దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 2 ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఫ్రమ్ 2 ఏముంది
మొత్తం రాస్తాం ఇక్కడ y e పవర్ మైనస్ 2 sin x ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం ఇంటిగ్రల్ మైనస్ 2 sin x e పవర్ మైనస్ 2 sin x మైనస్ 2 cos x dx రాసినాం కదా. సో ఈ ఈక్వేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది y ఇంటూ ఈ పవర్ మైనస్ 2 sin x అంటే t ఈ పవర్ t ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ t ఈ పవర్ t dt అంతే కదా. ఇప్పుడు దీనికి యూవి అప్లై చేద్దాం. హైలైట్ యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్ యూ ఇది v, సో ఇది u ఇది v. సో దాని ఫార్ములా మనకి ఏం తెలుసు ఇంటిగ్రల్ u v dx ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx ఇట్లా రాసుకుంటాం కదా ఫార్ములా. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా అంటే u అంటే ఏంది t కదా, t ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ t మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ t అంటే ఎంత 1 dy dt ఆఫ్ t ఇక్కడ dt ఉంది కదా, సో t 1 ఇది ఇంటిగ్రల్ ఈ పవర్ ఇది ఈ పవర్ t dt. ఎంత సింపుల్గా అయిపోయింది చూడు. మళ్ళీ ఇంటిగ్రల్ ఈ పవర్ ఇది ఈ పవర్ t ప్లస్ c ఇక్కడ మనకి y ఈ పవర్ t కదా, దేర్ ఫోర్ y t అంటే ఏంది మైనస్ 2 sin ఈ పవర్ మైనస్ 2 sin x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 sin x ఇంటూ ఈ పవర్ మైనస్ 2 sin x మైనస్ ఈ పవర్ మైనస్ 2 sin x ప్లస్ c. దీన్ని ఎట్లా రాసుకున్నామంటే మైనస్ ఈ పవర్ మైనస్ 2 sin x బయట రాసి మైనస్ బయటకు వచ్చేసింది, ఏం మిగిలింది 2 sin x మైనస్ 1 ప్లస్ c. కాకపోతే ఇన్ని తప్పేస్తాం, ఈ మైనస్ ఇట్లా బయటకు వచ్చేసింది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, సో ప్లస్ ఇట్లా రాసుకుంటాం. ఇక ఇంతే సొల్యూషన్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.